సార్ నిజంగా గ్యాస్ట్రిక్ సమస్య ఏదో ఇది సింపుల్ కదా, ఏదో తేంపు వస్తే వెళ్ళిపోద్ది, లేదంటే ఒక మనకు తెలియకుండా ఒక బాంబు వేసేస్తే వెళ్ళిపోద్ది అనుకుంటా ఉంటారు. కానీ అట్లా కాకుండా దాన్ని బయటికి రావాలంటేనే ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఈ హెల్తీ డ్రింక్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎలా తయారు చేసుకోవాలి? దాంతోపాటు ఇంకో సమస్య వాళ్ళకి ఏంటంటే, వాళ్ళు ఇక్కడ కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఫుడ్ తిన్న చాలా భయపడతారు. ఈ ఫుడ్ తింటే ఏమవుతుందో, ఈ ఫుడ్ తింటే ఏమవుతుందో, నాకు మళ్ళీ మధ్యరాత్రి ఏమన్నా వామిటింగ్స్ వస్తాయో, అండ్ డ్రైవింగ్ అంటే ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు కూడా ఆలోచిస్తుంటారు అనమాట. అది కొన్ని సంవత్సరాల తర్వాత అలా కంటిన్యూషన్ ఉంటుంది అనమాట వాళ్ళకి. అంటే మీరు అన్నట్టుగా ఆ మార్నింగ్ టాబ్లెట్ వేసుకుంటారు కదా, ఎంటీ స్టమక్ లో ఒమోప్రోజోల్ వేసుకుంటారు కదా, అది ఇయర్స్ టుగెదర్ అనమాట. అది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోతుంది అనమాట. నాన్ వెజ్ అనే కాదు, ఈవెన్ నాన్ వెజ్ అనే కాదు, ఈవెన్ వెజ్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పనీర్ కర్రీ ఉంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఇష్టంగా ఉంటుంది, బట్ వాళ్ళు భయపడతారు అనమాట. మొత్తం ఇండైజేషన్, వంట, వామిటింగ్, తర్వాత మోషన్స్ అవ్వడం, ఒకదాని ఇంకా ఒకటి ఒక సిరీస్ ఆఫ్ 6 ఈవెంట్స్ ఉంటాయి అనమాట. సో వాటన్నిటికీ చెప్పడానికి మనం ఈరోజు మన వ్యూవర్స్కి ఒక అద్భుతమైన డ్రింక్ అయితే ప్రవేశపెడుతున్నాము. మళ్ళీ మనం ఎప్పుడు ఏది ప్రవేశపెట్టినా కూడా వాళ్ళు కిచెన్ గడప దాటి బయటికి వెళ్లకుండా చూసుకుంటాం అనమాట. అంటే దట్టు వాళ్ళ పాకెట్ ఫ్రెండ్లీగా ఉండేట్టు చూసుకుంటాం. ఓకే, సో మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి, సో లెమన్ అండి, హాఫ్ చెక్క సరిపోతుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయ, మీ టేస్ట్ని బట్టి, అంటే కొంచెం మీరు ఎక్కువ స్పైసీ కావాలంటే 2 వేసుకోండి, లేదు అంటే 1 లేదా హాఫ్ వేసుకోండి. తర్వాత గ్యాస్ ప్రాబ్లం సార్, మరి పచ్చిమిర్చి ఇంకా ఏమన్నా ఇది అంటే వాళ్ళకి తెలియదు అసలు, అంటే మొత్తం మనం మధ్యలో కలిపేస్తున్నాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి పింక్ సాల్ట్ లేదా రాక్ సాల్ట్, తర్వాత మనం మామూలుగా కిచెన్లో వాడే కొత్తిమీర, ఓకే, దెన్ పుదీనా, ఓకే, దెన్ మనకు పెరుగు అనమాట. ఫైన్, ఇంట్లో మనం తోడి పెట్టుకున్న పెరుగు అనమాట, బయట నుంచి అసలు కాదనమాట. అంటే దాంట్లో మీకు బ్యాక్టీరియా ఉండదు బయట తెచ్చిన దాంట్లో. ఫైన్, స్టార్ట్ చేద్దామా? యా. సో మిక్సీ జార్లో మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ ఈ కొరియాండర్ వేసేసుకుంటాము. ఓకే, తర్వాత మనం పుదీనా వేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనం గ్రీన్ చిల్లీ వేసుకుంటాం. కొంచెం స్పైసీ ఎక్కువ అవుతుందంటే చూసి తక్కువ వేసుకోండి, మీ టేస్ట్ ఎలా ఉంటుందో మీ చాయిస్ని బట్టి తీసుకోండి. తర్వాత సాల్ట్ కొంచెం వేసేసి, నెక్స్ట్ మనం ఇందులో కర్డ్ వేసేస్తాం. యా, సో కొన్ని వాటర్ పోస్తూ దాన్ని మనం మిక్సీలో తిప్పేసుకుంటాం అనమాట. రైట్, సో మన టేస్టీ హెల్దీ మసాలా మజ్జిగ అనేది రెడీ అయిపోయిందండి. సో మీరు టేస్ట్ చేసి ఎలా ఉంది అనేది చెప్పండి. కలర్ కూడా మంచిగా, ఎస్, చూడడానికి మంచి లుక్ వస్తుంది అనమాట. బటర్ మిల్క్ తాగుతూ ఉంటారు కానీ మరి ఇంత కలర్ఫుల్ గా తాగలేదు. ఊరికే పెరుగులో నీళ్ళు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని తాగేవాళ్ళం. యా, యా, మీకు ఇంకా అడిషనల్గా కావాలంటే దీని మీద కొంచెం టాపింగ్గా జీరా పౌడర్ వేసేసుకోవచ్చు అనమాట. సో హెల్దీ టేస్టీ బటర్ మిల్క్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. చాలా అద్భుతంగా ఉంది. ఎస్, అంటే చాలా మందికి, కొంతమందికి ఆ ప్లెయిన్ కర్డ్ కానీ ప్లెయిన్ బటర్ మిల్క్ కానీ నచ్చదు, ఆ టేస్ట్ నచ్చుతుంది అనమాట. సో ఇది కొంచెం వేయడం వల్ల ఏంటంటే, ఫస్ట్ మీకు చూడడానికి కంటికి ఒడిగన్సే కళ్ళు యాక్సెప్ట్ చేస్తాయి, గ్రీనిష్గా ఉంది, అండ్ సేమ్ టైం టంగ్ యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఏ టైంలో తీసుకోవాలి? మీరు ప్రిఫరబుల్లీ తిన్న తర్వాత ఒక 1.5 అవర్ తర్వాత తీసుకోవచ్చు. ఈవినింగ్స్ తీసుకోవడం చాలా మంచిది అనమాట. ఏదో ఒక టైంలో పొట్లోకి వెళ్ళాలి. ఎస్. సో ఓం ప్రకాష్ గారు అంటే చాలా తక్కువ ఖర్చుతో మన ఇంట్లో ఉన్న, వంటింట్లో ఉన్న తక్కువ ఇంగ్రీడియంట్స్ తోనే మన హెల్త్ ఏ విధంగా ఉండాలి, హెల్తీ డ్రింక్స్ ఏ విధంగా చేసుకోవాలని చెప్తుంటారు. సార్ తోటి లైవ్ సెషన్స్ లో పార్టిసిపేట్ చేయాలి, సార్ తోటి క్లాస్ ఆన్లైన్ ఆఫ్లైన్ చేయించుకోవాలి అని అంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. సో జూన్ 5, 6, 7వ తారీఖుల్లో లైవ్ రిట్రీట్స్ అయితే సార్ కండక్ట్ చేస్తా ఉన్నారు. అందులో మీరు కూడా నమోదు చేసుకోవాలి మీ పేరు. అంటే ఇప్పుడే కాల్ చేసేసి మీ సీట్ రిజర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్.